హలో అండి. సండే స్పెషల్‌గా అయితే మటన్ బగారా కుక్ చేద్దామని చెప్పి అనుకున్నాను. సో, దానికోసం ముందుగా మటన్ అయితే వండుతున్నాను. ఫస్ట్ మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న మటన్ ఏదైతే ఉందో దాన్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. మటన్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం కారమును, జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి నేనైతే 10 విజిల్స్ ఇచ్చుకున్నాను. ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి యాడ్ చేసుకొని ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, రెసిపీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బగారా కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత జీరా యాడ్ చేసుకొని ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులోనే 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, అలాగే ఒక 2 స్టోన్ ఫ్లవర్ జావిత్రి కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ముందుగానే నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అందులో ఉన్న వాటర్ డైరెక్ట్గా నేను యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బాగా మరిగిన తర్వాత కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని నానబెట్టుకున్న రైస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. నేను 1 కప్పు బాస్మతి రైస్కి 2 కప్స్ వాటర్ వేసి ఒక 1 అవర్ నానబెట్టుకున్నాను. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంతే, బగారా అండ్ మటన్ అయితే రెడీ అయిపోయింది, చాలా టేస్టీగా.